స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా, స్తుతులివిగో. గారిని ఆశీర్వదించి వారికి అనుగ్రహించినటువంటి ఏకైక కుమారుడు పవిత్రన్ బిడ్డ జీవితంలో దేవుడు చేయించినటువంటి మేలును బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో వివాహం కొరకై పెళ్లి కుమారుడిగా సిద్ధపరచడానికి దేవుని బిడ్డలముగా, సంఘముగా, కుటుంబీకులముగా అందరం ఇక్కడ చేరి ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకల ఈ ఉదయకాల సమయంలో ప్రియులు పవిత్రని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడ్డను బాల్యం నుండి ఇంతవరకు మీరు ఆశీర్వదించి నీ దీవెనలతో నింపారు. మంచిగా విద్యను అభ్యసించి ఉద్యోగం చేసుకోవడానికి, ఇంకా ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి మీరు అనుగ్రహించిన తరుణానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, తన జీవితంలో ఒక చక్కని భార్యను భాగస్వామిగా నీవు ఇవ్వనయ్యున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తన యొక్క పెళ్లి నిమిత్తం పెళ్లి కుమారునిగా సిద్ధపరచడానికి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు మీరే అధ్యక్షతను వహించి నడిపించి ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీ సన్నిధిని అనుగ్రహించి పెళ్లి కుమారుని అలాగే పెళ్లి కుమార్తెను కూడా మీరు ఆశీర్వదించు. మరి యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు. వారితో తన అమ్ముల బలను ఎన్నుకుని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించదు. 28వ దావీదు కీర్తన చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు.
యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేల్ మీద సమాధానం ఉండును గాక. దేవుడి వాక్యం విజేత ఆ బిడ్డకు దేవుడు వివాహం చేయడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఎక్కడుంది అనిమా విజేత? వెల్కమ్ హోమ్. అనిమా విజేత అండ్ రవి తేజ ఇద్దరిని కూడా దేవుడు పరిశుద్ధ వివాహం అందు ఎన్ని సంవత్సరాల క్రితం 7 years back God had united them in holy matrimony. పవిత్రానికి ఒక అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామిని అనుగ్రహించు ఉన్నారు. హల్లెలూయా. Are you excited to get married? Yes, exactly. He is looking forward. He is waiting for that great event. కనుక లేఖనాలు చెప్పే ప్రకారం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయం చేస్తానని దేవుడు సెలవిచ్చారు. కనుక ఇంతకాలం ఒంటరిగా ఉన్నటువంటి పవిత్రన్కు దేవుడు ఉనీషాను జీవిత భాగస్వామిగా ఉంటున్నారు. కనుక ఈ యొక్క పెళ్లి కొరకు, వైవాహిక జీవితము కొరకు మరి పెళ్లి కుమారునిగా సిద్ధపరచడానికి మనం అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఒంటరిగా ఉన్నవారిని, ఏకాకులుగా ఉన్నవారిని దేవుడు జతపరిచి పరిశుద్ధ వివాహం ద్వారా వారిని ఐక్యపరచి వారిని ఆశీర్వదించువాడై ఉంటున్నాడు. కనుక బాబు పవిత్ర జీవితంలో ఉనీషాను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడి బిడ్డలను వారి యొక్క వైవాహిక జీవితానికి, కుటుంబ జీవితానికి కావలసినటువంటి మెళుకువలు, జ్ఞానము, అభిషేకము దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అంతవరకు గతించిన సంవత్సరాల నుండి మమ్మల్ని దాచి కాపాడి అనిల్ గారిని, ఇందిరాని ప్రేమించి ఇచ్చిన కుమార్తెని పెండ్లు కుమారుడిగా చిత్తపరుస్తున్న నీ కుమారుని, పెండ్లు కుమార్తెని కూడా నాయన నీ సన్నిధి ఉంచు నాయన. ఈ దైవజనులు, పెద్దలు, బంధువులందరూ కూడా నీ కుమారుని పెండ్లి కుమారుడిగా నీ సన్నిధి ఉంచారు. ఉదయ సంగముగా యువత పెండ్లి కుమారుడికి లోకానికి వచ్చినప్పుడు సంఘం వధువుగా చిత్తపడింది. నీ కుమారుడు కూడా ఈ పోలి పెండ్లి కుమారుడిగా స్వీకరించబోతున్నాడు. నువ్వు దీవించాలి, నువ్వు ఆశీర్వదిస్తే ఎన్నడూ కూడా ఆశ్రయించబడతాం. నీకు స్తోత్రం. నీకు కూడికి నాది నుంచి అంచము వరకు ఆశీర్వాదంగా దీవుని కనుగా జరిగింది. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నా పరమ తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన అనిల్ కుమార్ గారిని, ఇందిరా గారిని మీరు ఆశీర్వదించి అనుగ్రహించిన ఏకైక కుమారుడు పవిత్రాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డను బాల్య దశలో మీరు కాపాడి ఉన్నారు, యవన ప్రాయంలో మీరు కాపాడి ఉన్నారు. ఇదిగో ప్రభువా, గృహస్థ జీవితంలోకి బిడ్డ ఇప్పుడు అడుగు పట్టనై ఉంటుండగా బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాం. బిడ్డ జీవితంలో మీరు చేసిన అద్భుతాలకై, ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి నీకు వందనాలు. మంచి విద్యను అభ్యసించడానికి సహాయం చేశావు, ఉన్నత స్థితిలోకి బిడ్డను నడిపించావు. నీకు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన బిడ్డను నాయన మీరు ప్రభు మీరు ఆశీర్వదించి నాయన మీ అనేకులకు బిడ్డను ఆశీర్వాదకరంగా బిడ్డను దీవించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి మనకి సాటి అయిన సహాయాన్ని మీరు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. 5వ తారీఖున వివాహం జరగనేంటుండగా ప్రభు వివాహం ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆ యొక్క పరిశుద్ధ వివాహంలో జతపరచబడటానికి ఈ బిడ్డని దినాన్న ప్రభు పెళ్లి కుమారునిగా మేము సిద్ధపరచుండగా సియోనులో నుండి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. కానాన్ వివాహంలో మీరుండి ఆ యొక్క ప్రభు నేను నీ సన్నిధి అక్కడ అనుగ్రహించి ఏ విధంగా ఆ యొక్క వివాహంలో మీరుండి ఆశీర్వదించారో నాయన పవిత్ర యొక్క వివాహంలో కూడా నాయన మీ సన్నిధి అక్కడి నుంచి నాయన ఘనముగా ఆశీర్వాదకరంగా బిడ్డ యొక్క వివాహం జరిగించమని ప్రార్థన చేయించున్నాం.
ఇరుపక్షల కుటుంబాలను మీరు దీవించండి, పెళ్లి కుమార్తెను మీరు దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపండి నాయన. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని సెలవిచ్చిన రీతిగా వివాహం ఆశీర్వాదకరంగా ఘనంగా మీరు జరిగించి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మూలతో బిడ్డను అభిషేకించుతున్నాము. సియోనులో నుండి బిడ్డను ఆశీర్వదించుతున్నాము. Bro, smile, daddy. Smile. ఇందిరా, అవసరం కూడా ఈ పరిశుద్ధమైన నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నాయన నన్ను ఇంద్రాన్ని నాయన మీరు త్యాగపరిచి మాకు ఇచ్చిన సంతానములకి నీకు వందనాలు. మొదట కుమార్తెనిచ్చావు, కుమారుని వాళ్ళని దీవించారు. పరిధిలో నాయన వారికి ఇచ్చిన సకలమైన దీవెనలకే నీకు వందనాలు. ఇది కుమారుని ప్రభా నాయన వివాహానికి సిద్ధపరుస్తున్నాం తండ్రి. సియోనులో నుండి మీరు దీవించాను, ఆశీర్వదించండి. భూ ఆశీర్వాదాలతో నీ ఆత్మీయ ఆశీర్వాదాలతో నా బిడ్డను ఎంతమంది అడుగుతున్నాను తండ్రి. నాయన నిన్ను వెదికే బిడ్డగా, నిన్ను ఆరాధించే బిడ్డగా ఈ లోకంలోని సాక్షులుగా నా బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి. కుమారుడు కోడల్ని మీరు దీవించండి నాయన. నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయోగ్యులమైన మమ్మల్ని ప్రభా, ఎన్నిక లేని వారమైన మమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకున్న రీతికై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపా కనికరములకై వందనాలు. బిడ్డలిద్దరికి దీర్ఘాయుషులు దయచేయండి నాయన, దీర్ఘాయుషులు దయచేయండి. నిన్ను ప్రార్థించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను కీర్తించేవారుగా, నీ నా మహిమార్థంగా నా బిడ్డలి లోకంలో వర్ధిల్లటానికి సహాయం చేయండి, నడిపించమని నజరేయుడని యేసుక్రీస్తు నామమున ప్రతి మార్వేడికి నడుచున్నాము తండ్రి. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శోధన శ్రమలలో, కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. పోరాటముల పరిస్థితులలో నీ వైపే చూసేదన్. శోధన శ్రమలలో, కన్నీటి బాధలలో నిన్నే కనుగొందును. ఓ దేవా నా దేవా నీవే, నా క్షేమాధారము నీవే. ఓ ప్రేమ నా ప్రేమ నీవే, జీవన మార్గము నీవే. ఏది ఏమైనా గానీ నిన్ను స్తుతింతును, కష్టమేమైనా గానీ. సమయంలో పెళ్లి కుమారునిగా సిద్ధపరచడానికి నూనెతో అభిషేకించి నీ బిడ్డను ప్రభువా వైవాహిక జీవితం కొరకు ప్రత్యేకించడానికి, ప్రతిష్ఠించడానికి మీరు అనుగ్రహించిన కృపకై వందనాలు. నరుడు ఒంటరిగా ఉండకూడదని సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. అవును తండ్రి, నీ వాక్య ప్రకారం, మీ లేఖన ప్రకారం, మీ చిత్త ప్రకారం తన యొక్క జీవితంలో ఒక స్త్రీతో భాగస్వామి అవడానికి ఆయన నీ బిడ్డను మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచి వారి యొక్క వైవాహిక జీవితం అంతటిలో కూడా మీరే దేవునిగా, ప్రభువునిగా, రక్షకునిగా, నాయకునిగా ఉండి నడిపించుమని యేసు దివ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. మన
పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, దీవెనలు బిడలార మనకు మరి ప్రత్యేకముగా పవిత్రనుకును పునీషాకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. తులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ప్రతి స్థితిగతులను మార్చువాడా, నీవే ఆశ్రయ దుర్గము. దిక్కులేని వారలను ఆదుకొనువాడా, మేలు చేయు దేవుడవు. ఓ రాజా నా రాజా నీవే, నా రక్షణ కేడము నీవే. ఓ ప్రభువా నా ప్రభువా
వంటి వారు లేరు. ఎలియాజరాల నాడు నాయన ఇస్సాకు కొరకు నా ప్రభు నాయన పెళ్లి కుమార్తె కొరకు నాయన వెళ్ళినప్పుడు అక్కడ నాయన బంధువురాలినే నాయన రేపు కానీ సిద్ధపరచావు నాయన అట్టి విధముగా నాయన బిడ్డకు కూడా బంధువురాలిని నాయన సిద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం బాబు. నాయన ఇది నాయన వాళ్ళనాడు నాయన పెళ్లి కుమార్తె కొరకు నాయన బిడ్డ ఇస్సాకు నాయన పొలంలోకి వెళ్ళి నాయన ధ్యానించాడంటే నాయన అట్టి విధముగా నాయన బిడ్డ నాయన ప్రార్థనా జీవితం నాయన బాబు నాయన బిడ్డకు మంచి ఆశీర్వాదం నాయన ఆరోగ్యం దయచే ప్రభా స్నానం చేయించారు నాయన ఎటువంటి జలుబు లేకుండా బిడ్డకి నాయన మంచి ఆరోగ్యం దయచాడు నాయన. అయ్యో మా కుటుంబంలో నాయన మీరు చేసిన సర్వసకల మేలుకి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యో దేవుని దినాన్ని కూడా మీకు చేతికి చెప్పుకుంటూ మా కొరకు త్వరలో రాని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి స్తుతించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఇంతవరకు మాకు సహాయంబు చేసిన యేసువా, ఇంతవరకు మాకు సహాయంబు చేసిన యేసువా, ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము, ఇంక ముందు కూడా నీవు మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుత